యుక్రెయిన్లో ప్రజల నిరసనలు అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే జెలెన్స్కీ నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, నువ్వు మాకు అక్కరలేదు అంటే ఇలా మామూలుగా అంటారా అంటే ఇవాళ జెలెన్స్కీ తీసుకువచ్చిన మార్పులండి. ఎందులో మీకు నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో అని అంటారు. అలాగే ఇంకొక సంస్థ కూడా యాంటీ కరప్షన్కి సంబంధించిన ఇంకొక సంస్థ, ఇందులో వీడు మార్పులు తీసుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, అవినీతికి సంబంధించి మీ చట్టాలలో మార్పులు అనుకోండి, మీరు చాలా పెద్ద అవినీతి చేస్తున్నారు అనేది గమనించాలి. కాబట్టి ప్రజలకు కూడా అర్థమయ్యింది. అంటే ఈ యుద్ధాన్ని మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, చాలా డీప్గా ఉంటుంది. మీకు ఇది మామూలుగా రష్యా వాళ్ళు యుక్రెయిన్పై ఇలా బాంబులు వేశారు, మిజైళ్లు వాడారు. ఇవాళ అంటే మీకు సంవత్సరంలో వాడాల్సిన డ్రోన్లు అనేవి రష్యా వాళ్ళు వితిన్ డేస్ వాడుతున్నారు. సో మీకు అమెరికా రిపోర్ట్ ఏంటి, 700 డ్రోన్లు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై వాడారు. నమ్ముతారా? టోటల్గా చూసారని 1000కి పైగా డ్రోన్లు అండి, 1000కి పైగా డ్రోన్లు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై వాడారని చెప్పి ఇవాళ అమెరికా వాడు రిపోర్ట్ విడుదల చేస్తున్నాడు. అంటే రష్యా దాడులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకు చేస్తారు చెప్పండి? వాళ్ళు కష్టపడి తయారు చేసుకున్న డ్రోన్లను యుక్రెయిన్పై ఎందుకు వాడతారండి అంటే ఆటోమేటిక్గా యుద్ధము కదండి అంటాం. అలా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ జెలెన్స్కీకి అలాగే ఈ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, అంటే అమెరికాలో ఈ కరెన్సీ అనేది అచ్చవుతుంది కదండి, వీళ్ళు యుక్రెయిన్కి తీసుకువెళ్ళి ఇస్తారు. ఎప్పుడు? జో బైడెన్ కాలంలో ఇచ్చిన తరువాత జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వాడికి ఒక వాటా, యూకే గవర్నమెంట్కి ఒక వాటా, ఫ్రాన్స్కి, జెలెన్స్కీకి, ఇలా వీళ్ళు నాటో దేశాలు వీళ్ళు పంచుకుంటారు. ఇదే వీళ్లకు యుక్రెయిన్ యుద్ధము అని పేరు. సో ఇదంతా తెలిసి వ్లాదిమిర్ పుతిన్ మీరు పంచుకోండిరా, యుక్రెయిన్ నేను పంచుకుంటాను, సో యుక్రెయిన్లో ఉండే మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ నేను పంచుకుంటాను. మరి మీరు ఇంత పెద్ద గూడు పుటాన్ని చేస్తున్నారు కదా. సో మీరు ఈ లెవెల్లో ఆలోచించేటప్పుడు ఇక్కడ కూర్చున్నది వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు, మీకన్నా పవర్ఫుల్ దేశము, నేను ఏం చెయ్యాలో అదే చేస్తున్నాను ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు మీరు గమనించారనుకోండి, కీర్త్ ల్యాండ్ అని చెప్పి యూకేలో ఒక ప్రాంతం అండి, ఇది అమెరికా వాళ్లకు సంబంధించిన ఎయిర్ బేస్. చూడండి, మీకు భారత్లో ఎక్కడెక్కడ మనము మన అణు అస్త్రాలను దాచి ఉంచుతాము అని అడిగారు. నేను మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పగలరా? ఇండియాలో మీకు అణు అస్త్రాలు ఉన్నాయి కదండి, అంటే 160+ ఉన్నాయి కదా, అఫీషియల్గా చెప్తున్నాను. ఎక్కడ మనము మన గుడౌన్స్లో దాచి పెడతాము? కుదిరితే కామెంట్స్లో రాయండి, మీకు ఎంత దీని విషయంలో నాలెడ్జ్ ఉందో చూద్దాము. అదే ఇప్పుడు పాకిస్తాన్ అన్నాము అనుకోండి, నూర్ ఖాన్ బేస్ దగ్గర వాడు దాచాడు, తెలిసిపోయింది కదా. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, పాకిస్తాన్ వాడి అణు అస్త్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలిసింది కదా. అదే నేను అమెరికా అన్నాను అనుకోండి, అమెరికాలో వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉంటాయి, అసలు దానికి రష్యా యుద్ధానికి ఏంటండి సంబంధము మీరు అడిగారు అనుకోండి. ఇదే నేను అంటున్నాను, డీప్ స్టోరీ అండి. న్యూ మెక్సికో అనబడే ప్రాంతము, ఇక్కడ అమెరికా వాళ్ళు వాళ్ళ అణు అస్త్రాలను దాచి ఉంచుతారు. సో నిన్న ఏం జరిగిందో చూడండి. సో ఇప్పుడు ఈ కీర్త్ ల్యాండ్ అని అంటున్నాను చూసారా, ఇక్కడ అమెరికాకు సంబంధించిన ఒక ఎయిర్ బేస్ ఉంది. నిన్న ఏం జరిగింది అంటే C-17 గ్లోబ్ మాస్టర్ అంటారు, మన వద్ద కూడా ఉంది, అమెరికా వాడిదే ఇది C-17 గ్లోబ్ మాస్టర్. ఇది ఈ కీర్త్ ల్యాండ్ అనబడే ఎయిర్ బేస్కి వచ్చింది. మామూలుగా ఇది ఒక కార్గో విమానం అండి, వస్తుంది. సో తన సరుకులను అంతా కూడా వీళ్ళు డ్రాప్ చేస్తారు, తరువాత మళ్ళీ ఇది ఎగిరి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ అంటారు, ఆకాశములోనే ఫ్యూయల్ని నింపడం. ఎందుకంటే అమెరికా నుంచి యూకే దాకా ప్రయాణించాలి కదా, కాబట్టి మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ చాలా పెద్ద విమానం అండి. మధ్యలో మీరు చేయాల్సిందే, చేసినప్పుడు పెగాసూస్ ట్యాంకర్స్ అని అంటారు. అంటే అణు అస్త్రాలను మీరు తీసుకువెళుతున్నప్పుడు సెక్యూరిటీగా పెగాసూస్ ట్యాంకర్స్ను వీళ్ళు వాడతారు. సో నిన్న ఈ C-17 గ్లోబ్ మాస్టర్ ఉంది చూసారా, దీనికి ఇటువంటి సెక్యూరిటీ ఇవ్వబడింది. అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం చూసారా, ఆ పద్ధతిలో C-17 గ్లోబ్ మాస్టర్కి ఇలాంటి ఒక సెక్యూరిటీని అమెరికా వాళ్ళు ఇచ్చారు. ఇది నేరుగా న్యూ మెక్సికోలో బయలుదేరి ఈ కీర్త్ ల్యాండ్ అనబడే యూకే, అంటే మళ్ళీ మనకు ఒక కోల్డ్ వార్
అంటే రష్యాకు అమెరికాకు మధ్య తరతరాలుగా వస్తున్న కోల్డ్ వార్ మళ్ళీ స్టార్ట్ కాబోతుందా? నాటో ఆర్టికల్ 5 అనేది ట్రిగర్ కాబోతుందా? అమెరికా వాడు చూడండి, వాడి దేశం నుంచి రష్యాను ఎదుర్కోవడానికి ధైర్యం లేదు కాబట్టి వాడి వద్ద ఉండే అణు అస్త్రాలను యూకేకి పంపిస్తున్నాడు. యూకే 2008లో మాత్రమే రెడీ టు యూస్, నేను నా అణు అస్త్రాలను వాడడానికి సిద్ధముగా ఉన్నాను. ఎప్పుడు? 2008లో వాళ్ళు ప్రకటించారు. ఇవి కూడా ఏంటి, అమెరికా వాడికి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ అండి. ఆ టైంలో మళ్ళీ వాటిని వాడు తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇవాళ అంటే 2022 నుంచి గమనిస్తే ఈ కీర్త్ ల్యాండ్ ఎయిర్ బేస్ అని ఏదైతే మాట్లాడుతున్నానో ఇక్కడ అమెరికా వాళ్ళు బోల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేశారు. అంటే అప్పటి నుంచే వాళ్ళకి ప్లాన్ ఉంది రష్యా మీద. అంటే రష్యా న్యూక్లియర్ వెపన్స్ అంటున్నారు కదా, కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. అదేదో నువ్వు అమెరికా నుంచే చేయొచ్చు కదా, న్యూ మెక్సికో నుంచే చేయొచ్చు కదా, ధైర్యం లేదు. ఇంకొక దేశాన్ని బలిపశువుగా వాడడము. ఇక యూకే తన ప్రజలను, తన ఆర్మీని బలిపశువుగా వాడడం. ఎందుకంటే ఈ నాయకులు, ఈ అగ్ర దేశాల నాయకులు అందరూ ఎక్కడో బంకర్లోకి వెళ్ళి దాక్కుంటారు. సో ఈ పరిస్థితుల్లో లిటరల్గా ఇది అమెరికా యూకే రష్యా యుద్ధమా అంటే వీళ్ళ ఆస్తులను పోగొట్టుకున్నారు. యుక్రెయిన్కి ఇచ్చిన డబ్బంతా కూడా బూడిద అయ్యింది, ఏ రకంగా ఉపయోగం లేదు. ఈ పరిస్థితిలో మాకు ఇవ్వబడే ఒకే ఒక ఆప్షన్ రష్యాపై అణు అస్త్రాలు వాడడమే. మరి వాళ్ళు కూడా వాడతారు కదండి. ఇదే కదా పుతిన్ గారు ఇన్నేళ్ల నుంచి, గత 3 ఏళ్ల నుంచి చెప్తున్నాడు, నాకు తిక్క రేగింది అంటే మీ మీద న్యూక్లియర్ వెపన్స్ వాడతాను. ఇదే కదా ఆయన చెప్తున్నాడు. మరి ఇవాళ ఇది మళ్ళీ ఒక న్యూక్లియర్ యుద్ధముగా మారాలి అంటే ఎందుకు పంపిస్తాడు? ఇప్పుడు అందరూ అడిగేది, మీకు అమెరికా నుంచి న్యూక్లియర్ వెపన్స్ యూకే దాకా ఎందుకు రావాలండి? అంత అవసరము ఏమొచ్చింది అంటే ఇప్పుడు అందరూ నాతో అడిగేది, మిత్రులందరూ ఏమడుగుతారంటే, ఏమండి యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు ఇంత అవినీతి పరుడు కదా, ఇవాళ వాళ్ళ ప్రజలే వచ్చి అడుగుతున్నారు కదా, వీడిని వ్లాదిమిర్ పుతిన్ లేపేస్తే, అంటే వాడు ఏ బిల్డింగ్లో ఉంటాడో వీళ్ళకి తెలుసు కదండి, డైరెక్ట్గా మీకు ఒక బాంబు వేసి వాడిని లేపేస్తే పని అయిపోతుంది కదా, ఈ యుద్ధం ఆగిపోతుంది కదా అంటే అలా కాదండి. అలా ఆలోచించడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జెలెన్స్కీని మీకు ప్రజలు శిక్షించాలి, కోర్టులో శిక్షించాలి. ఇదే పని రష్యా వాళ్ళు చేశారు అనుకోండి, ఆ రష్యా వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడండి. జెలెన్స్కీ లాంటి ఒక మహానాయకుడు, వాడిని ఇలా లేపేశారు, హతము చేశారు, ఇవే కదా కథనాలు. కాబట్టి వాడు తప్పించుకుంటాడు. వాడు తప్పించుకోవడం కాదు, వాడితో పాటు ఈ దొంగల ముఠ అంటే జో బైడెన్, వాడి కుమారుడు, యూకే ప్రధానమంత్రి, మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు, అలాగే నాటో దేశాలలో ఉండే ఈ మహాత్ములు, వీళ్ళందరూ కూడా మీకు సింపుల్గా ఎస్కేప్ అయిపోతారు. జెలెన్స్కీ చచ్చాడా, వీళ్ళందరూ అమ్మయ్య అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ పేర్లు బయటికి రావు. అదే జెలెన్స్కీ బతికి ఉన్నాడు, వాడు రాజీనామా చేశాడు అనుకోండి, వాడి మీద ఉండే కేసులు, వాడు ఎన్ని 200 ఏళ్ళు జైల్లో ఉన్నా కూడా మీకు శిక్ష అనేది తగ్గదు. అలాంటి పరిస్థితిలో వాడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీడు రాజీనామా చెయ్యాలి అంటే వాడు చెయ్యను అంటున్నాడు. ఎలక్షన్స్ పెట్టరా అంటే పెట్టను అంటున్నాడు. నాదే పరిపాలన, నేను మా ఆర్మీ జనరల్స్ అందరికీ కూడా ఎంతంత డబ్బు, ఎంతంత లంచాలు ఇవ్వాలో ఇచ్చి ఉంచాను, పోయేదంతా సైనికులే, కాబట్టి యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మరి పుతిన్ గారు నన్ను హత్య చెయ్యాలంటే చెయ్యమనండి, ఇంతంత మంది ఉన్నారు కదా. సో వాళ్ళందరూ చేసిన ఈ పాపాలు ఎవరికీ తెలియదు. సో ఇవాళ ఛాన్సెస్ ఏమిటో చెప్పమంటారా, ఈ నాటో దేశాలకు సంబంధించిన ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళే జెలెన్స్కీని వేసేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక్కసారి వాడిని కదిలిస్తే మొత్తము వీళ్ళ చరిత్రనంతా బయట పెడతాడు, వీళ్ళు ఎలాంటి అవినీతి పరులో ప్రపంచానికి చెప్తాడు. ఇదే పుతిన్ కోరుకోవడం. కాబట్టి ఆయనకి ఒక వారం రోజులు చాలు జెలెన్స్కీని లేపేయడం. కానీ అలా కాదు, ఇది ధర్మయుద్ధము. మేము చేస్తున్న ఈ యుద్ధములో వీళ్ళందరూ కూడా అవినీతి పరులు, ప్రజల డబ్బును దోచుకుంటున్న వాళ్ళు, ఇంతంత పెద్ద దేశాలని చెప్తున్నారు, ఎవరికి ఎటువంటి ఎథిక్స్ లేవు, మొరాలిటీ లేదు. సో వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించే, అంటే మమ్మల్ని అన్నప్పుడు భారత్ను కూడా మనం కలుపుకోవాలి, ఎందుకంటే మన మీద శాంక్షన్స్ అన్నారు. కాబట్టి ఈ దుర్మార్గులు చేసిన దుర్మార్గము బయటపడాలి అంటే జెలెన్స్కీ ఉండాలి. మరి ఇప్పుడు
ఇది రష్యాకు అమెరికాకు ఒక కోల్డ్ వార్గా, ఒక న్యూక్లియర్ వార్గా మారుతుందని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.